హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గడితో రొమాన్స్ పార్ట్ 39లోకి స్వాగతం అండి. ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ పార్ట్లోకి వెళ్ళిపోదాం. మిడ్ నైట్ వరకు మాట్లాడుకుని బ్రేక్ లో అదే ఫ్లోర్ లో వేరే చోట చిల్ అవుతూ బీర్ బాటిల్స్ ఓపెన్ చేస్తారు ముగ్గురు. రోహన్ ప్లాన్ ప్రకారం తన బీర్ తాగకుండా వాళ్ళు తాగాక రెస్ట్ తీసుకుంటున్న టైంలో దొంగిలించిన యాక్సెస్ కార్డ్ పట్టుకుని లోపలికి ఎంటర్ అవుతాడు. వెంటనే రెస్ట్ రూమ్ కి వెళ్లి తన బ్యాగ్ ఓపెన్ చేసి షర్ట్ మీద బ్లాక్ జాకెట్ వేసుకుని మొహానికి మాస్క్, క్యాప్ కూడా పెట్టుకుని బ్యాగ్ కనిపించకుండా వాష్రూమ్ లోనే పెట్టి బయటికి వస్తాడు. లోపల ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ లో బిజీగా ఉండి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోహన్ ని బట్టి చూస్తే కొత్త వ్యక్తి అని పోల్చేయొచ్చు వాళ్ళంతా. అలా రోహన్ వెళ్ళి ఒక సిస్టమ్ దగ్గర కూర్చుని యాక్సెస్ కార్డుతో లాగిన్ అయ్యి చెక్ చేస్తూ ఉంటాడు. ఈలోపు టీం లీడ్ మెల్లిగా లేచి రోహన్ కనిపించకపోవడంతో వెళ్ళిపోయి ఉంటాడు అని ఫిక్స్ అయ్యి మళ్ళీ వర్క్ లో పడతాడు. కానీ యాక్సెస్ పోగొట్టుకున్న వాడు మాత్రం లోపలికి ఎంటర్ అవ్వడానికి కార్డ్ లేక టెన్షన్తో చుట్టూ అంతా వెతుకుతూ ఉంటాడు. ఎంత వెతికినా దొరకదు. చాలా భయపడిపోతాడు. వెంటనే టీఎంఎల్కి కాల్ చేసి మ్యాటర్ చెప్తే సెక్యూరిటీ వాళ్ళకి డూప్లికేట్ కార్డ్ ఇవ్వమని డిఎల్ చెప్పి, అలాగే కెమెరాలో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వెంటనే చెప్పమని చెప్తాడు. ఇక్కడ రోహన్ తన సాఫ్ట్వేర్ తెలివితేటలను ఉపయోగించి ఆ సిస్టంతో పాటు వాళ్ళ నెట్వర్క్ అంతటినీ హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ అంతటినీ చూస్తాడు. ఓ మై గాడ్! అది చూసి రోహన్ నోటి నుండి వచ్చిన మాట. కారణం, ఇంటర్నెట్ వచ్చాక జరుగుతున్న సైబర్ క్రైమ్స్ లో ఇది చాలా పెద్ద నెట్వర్క్ అని అతనికి అర్థమవుతుంది. రీజన్, వీరేంద్ర వాళ్ళు కంపెనీలో వర్క్ చేస్తున్న వీళ్ళందరికీ కంపెనీ మేనేజ్మెంట్ ఇస్తున్న టాస్క్లు. వేరే కంపెనీ వాళ్ళ డేటాని హ్యాక్ చేసి ఆ డేటా దొంగలించిన కంపెనీనే బ్లాక్మెయిల్ చేసి మనీ డిమాండ్ చేసి తప్పించుకుని మళ్ళీ వాళ్ళ డేటా వాళ్ళకే ఇచ్చేయడం. ఇది పూర్తిగా ఇల్లీగల్. చూడడానికి నార్మల్ గానే ఉన్నా కూడా కొన్ని కోట్ల రూపాయలు బిట్ కాయిన్స్ రూపంలో దొంగతనం జరుగుతున్నాయి. అది కూడా ఏసీ గదిలో సాఫ్ట్వేర్ అనే ట్యాగ్ మెడలో వేసుకుని మామూలు ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్తో. అంతేకాకుండా కొన్ని ఉగ్రవాద సంస్థలకి డేటాని అమ్మేస్తున్నారు కూడా. వాటి డీటెయిల్స్ అన్ని తన మెయిల్కి సెండ్ చేసుకుని హార్స్ రేస్ చేస్తున్న హార్ట్ని గట్టిగా పట్టుకుని మళ్ళీ బ్యాక్ అవుతాడు రోహన్. వాష్రూమ్కి వెళ్ళి జాకెట్ తీసేసి ముందులాగానే బయటకు వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళకి ఆ కార్డు దొరికిందని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళేటప్పటికి టైం 3 AM అవుతూ ఉంటుంది. తను చూసింది అంతా నిజమా, అబద్ధమా తనకే నమ్మబుద్ధి కావట్లేదు. చూడడానికి కార్తిక్, వీరేంద్ర చాలా మంచి వాళ్ళలా కనిపిస్తున్నారు. కానీ లోపల ఇలాంటివి చేస్తున్నారా? అందుకే వీళ్ళకున్న బిజినెస్లన్నిటిలోని వీళ్ళే ముందు ఉన్నారా? డ్రగ్స్ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉండడం. అది ముంబైలోని రాబర్ట్‌తో డీలింగ్స్ కోసం అని చూసి అతని మైండ్ స్ట్రక్ అవుతుంది. రీజన్, దేశంలోనే పాపులర్ సిటీ ముంబై. అక్కడ డ్రగ్స్ అనేసి నార్మల్ మ్యాటర్. పోలీసులకి తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోరు. ఇది ఒక్కటే ఇల్లీగల్ బిజినెస్లు కాదు, ఇంకా చాలానే ఉన్నాయి అని అర్థమవుతుంది రోహన్‌కి. కానీ ఎవరికి చెప్పాలి? పోలీసులకి చెప్పినా కూడా వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ ఇస్తూ తనని ఏమైనా చేస్తే ఆ ఆలోచన రాగానే ఏసీలో కూడా చెమటలు పడతాయి రోహన్‌కి. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఏం చేయాలో తెల్లవార్లు బాగా ఆలోచించుకుని ఉదయానికి ఒక డెసిషన్ తీసుకుంటాడు. లేచి చాలా నార్మల్‌గా ఆఫీస్‌కి వెళ్తాడు. కానీ అప్పటికే ఆఫీస్ అంతా గొడవ గొడవగా ఉంటుంది. అందరూ
ముగ్గురు నలుగురు చొప్పున ఒక దగ్గరికి చేరిపోయి మీటింగ్లు గాసిప్స్. రోహన్ రాగానే మాత్రమే పక్కకి లాగి కూర్చోబెట్టి సీక్రెట్లా చెప్తాడు ఒక ట్రైనీ. సార్, నిన్నేమైందో తెలుసా? మన పై ఫ్లోర్ ఉంది కదా, అక్కడికి మన ఎవరికి యాక్సెస్ ఉండదు కదా, కానీ ఎవరో వెళ్ళారట సార్. డేటా హైక్ కూడా అయిందట. నైట్ నుండి అంత గొడవగా ఉంది. కార్తిక్ సార్, వీరేంద్ర సార్ మీటింగ్ లో ఉన్నారు అంటాడు. వాట్? కార్తిక్ అప్పుడే వచ్చేసాడా అని షాక్ అవుతాడు. అసలు ఎప్పుడు కార్తిక్ ని సార్ అంటూ గౌరవంగా మర్యాదగా మాట్లాడుతూ సంబోధించే రోహన్ ఇప్పుడు సడన్ గా వచ్చేసాడా అని అనేసరికి ఆ ట్రైనీ కూడా షాక్ అవుతాడు. మళ్ళీ రోహన్ టెన్షన్ లో తనేమన్నాడో గుర్తు వచ్చి, అదే అదే సార్, అప్పుడే వచ్చేసారా? అవును, ఉదయం ఫ్లైట్ కి వచ్చేసారు. అంటే డేటా ఎవరో లోపలికి వచ్చి మరి హ్యాక్ చేసి బ్రిచ్ చేశారట. చిన్న విషయం కాదు కదా సార్ అంటాడు. నిజమే. వేరే వాళ్ళ ఫైరల్స్ బ్రీచ్ చేసే వాళ్ళకి వాళ్ళ డేటానే బ్రీచ్ అయింది అంటే ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి అని మనసులో అనుకుని, మరి ఎవరో ఏమైనా తెలిసిందా, తన గురించి అనుమానం వచ్చిందేమో అని అడుగుతాడు. లేదు సార్, అసలు మనకి ఇక్కడి వరకు తెలియడమే ఎక్కువ. ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రానివ్వరు, చూడాలి మరి అనుకుంటూ కార్తీక్ వాళ్ళ మీటింగ్ అయిపోయింది అని ఎవరో అనగానే స్కూల్లో టీచర్ వస్తున్నారు అని ఎవరో అరిస్తే మొత్తం క్లాస్లో ఉన్న పిల్లలు సైలెంట్ అయిపోయినట్లు అందరూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళి సీరియస్గా వర్క్ చేసుకుంటూ నటిస్తూ ఉంటారు. ఇక ఆ రోజు టాపిక్ ఏంటి అని రోహన్కి కూడా ఓపెన్ చేస్తాడు. కానీ మనసులో మాత్రం పిచ్చి టెన్షన్గా ఉంటుంది తనకి. ఇప్పుడిప్పుడే వాళ్ళకి తెలియదు, కొంచెం టైం ఉంటుంది, ఈలోపు ఏదో ఒకటి చేయొచ్చు అనుకుని వస్తాడు ఆఫీస్కి. లేదంటే అటు నుండి అటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ముంబై వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అని అనిపిస్తూ ఉంటుంది. తను వెంటనే అలా వెళ్ళిపోతే ఖచ్చితంగా తనే అని తెలిసిపోయి తనని తన ఫ్యామిలీని నిమిషంలో టార్గెట్ చేస్తారు అని అతనికి తెలుసు. అందుకే చాలా నార్మల్గా వచ్చేసాడు ఆఫీస్కి. కానీ ఇప్పుడు ఇలా అయింది. వెయిట్ చేస్తున్నాడు కార్తిక్ ఎలా రియాక్ట్ అవుతాడా అని. ఈలోపు మీటింగ్ కంప్లీట్ అయిపోయి కార్తిక్ ఎప్పటిలాగానే నార్మల్ ఫార్మల్స్ లో వస్తే వీరేంద్ర మాత్రం బ్లాక్ సూట్ లో వస్తాడు. ఇద్దరు ఎవరి పక్కా చూడకుండా డైరెక్ట్ గా బయటికి వెళ్ళిపోతారు. తన మీద అనుమానం రాలేదు అని కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాడు రోహన్. ఈ రోజు ఈవినింగ్ వరకు ఉంటే చాలు, లాస్ట్ డే, నైట్ కి మళ్ళీ హైదరాబాద్. లేదు, సిచ్యువేషన్ బాగాలేదు అంటే ముంబై వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతాడు. 3 రోజుల తర్వాత శామ్ అని గట్టిగా అరుపు వినిపించేసరికి హాస్పిటల్లో ఇంటర్న్ గా జాయిన్ అయిన మాయ హాస్పిటల్కి రెడీ అవుతూ భయంతో పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి చూస్తుంది. పూనమ్ గారి చేతులు షివర్ అవుతూ ఉంటే చేతిలో నుండి రిమోట్ కూడా జారిపోతుంది. మమా, మమా, ఏమైంది అంటూ పట్టుకుని ఊపేస్తూ ఉన్న ఆమెడలో చలనం ఉండదు. ఇంట్లో అసలు ఇద్దరే ఉన్నారు. పూనమ్ గారిని అలా చూస్తూ ఉంటే టెన్షన్ గా అనిపిస్తుంది మాయాకి. టీవీ వైపు చూస్తే ఏదో న్యూస్ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ చదువుతూ ఏవో విజువల్స్ చూపిస్తూ ఉంటారు. కానీ మాయ మాత్రం మమ్మా, ఏమైంది చెప్పు ప్లీజ్ అంటూ అరిచి అరిచి ఫైనల్ గా ఏడుపు స్టార్ట్ చేసే టైంకి ఆవిడ హా హనీ, మన హనీ బేటా అంటుంటే కళ్ళలో నుండి నీళ్లు ఆగకుండా వచ్చేస్తూ ఉంటాయి. ఆవిడ బాడీ అంతా షివర్ అయిపోతూ ఉంటుంది. దిక్కున కిందనే కూర్చుండిపోతే మాయ గట్టిగా పట్టుకుని మెల్లిగా కూర్చునేలా చేస్తుంది. ఆవిడ చేతి వేళ్లతో చూపిస్తూ ఉంటే అప్పుడు టీవీ వైపు చూస్తుంది మాయా. అక్కడ రోహన్ బాడీ కింద ఏదో న్యూస్ లో చెప్తూ ఉంటారు. రోహన్ ని చూడగానే ఇంకా ఇద్దరు అసలు న్యూస్ వినే పొజిషన్ లో కూడా ఉండరు. మాయ కూడా షాక్ తో అక్కడే అలాగే కింద కూర్చుండిపోతుంది. అలా ఎంతసేపు కూర్చున్నారో కూడా ఇద్దరికీ తెలియదు. మళ్ళీ మాయకి వచ్చిన కాల్ తోటే స్పృహలోకి వస్తారు. పిచ్చి దానిలా పాపం తడబడుతూ మధ్య మధ్యలో కింద మీద పడిపోతూ
వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్న మొబైల్ లిఫ్ట్ చేస్తుంది మాయా. అటువైపు నుండి రీతు. రేణు డిజైనింగ్ కోర్స్ అయితే రీతు మాయ ఎంబీబీఎస్. శామ్, ఏంటి ఇంకా రాలేదు? ఇక్కడ డాక్టర్స్ నిన్ను అడుగుతున్నారు, ఎంతసేపు మేనేజ్ చేయాలి, త్వరగా రా అంటుంటుంది. కానీ ఆ మాటలేవి మాయ చెవిని చేరడం లేదు. "హ్మ్" అని చిన్నగా స్టార్ట్ చేసి బిగ్గరగా ఏడవడం మొదలు పెడుతుంది. మొబైల్ కూడా పక్కకి పడేసి చేతితో నోరు మూసుకుని మోకాళ్ళ దగ్గరికి తలని తెచ్చి ఏడుస్తూనే ఉంటుంది. అరుణ్ సడన్ గా అరుణ్ గుర్తు వచ్చి మళ్ళీ మొబైల్ పట్టుకుని అరుణ్కి కాల్ చేసి ఎంత ఏడుస్తుందో తెలియకుండా పాపం అరుణ్కి అర్థం చేసుకోవడానికి 3 నిమిషాలు పట్టేలా చెప్తుంది. విన్నాక అరుణ్ కూడా షాక్ లో ఉండిపోతాడు. కొన్ని క్షణాలు, ఒరే గాడిద, ఫ్రాంకులు చేయాలి అంటే ఇంకేమైనా చెప్తారా, అంతేకాని అని అరుణ్ మాట పూర్తి కాకముందే శామ్ మేడం, మీ అమ్మగారు పడిపోయారు అని బయట హాల్లో నుండి పని మనిషి గొంతు బిగ్గరగా వినిపించేసరికి మాయా మొబైల్ పట్టుకుని బయటికి పరుగు పెడుతుంది. అరుణ్కి నోట్లోంచి మాట రాదు, కంట్లో నుండి మాత్రం నీళ్లు వస్తూ ఉంటాయి అతనికి. మొబైల్ ఒక చేతిలో ఆనులో ఉంటే ఇంకో పక్క మమా మమా అని లేపుతూ ఉంటుంది మాయా. ఎంతకీ ఎంతకీ లేవకపోయేసరికి ఆ పని మనిషి సాయంతో హాస్పిటల్కి తీసుకుని పరుగు పెడుతుంది. అప్పుడు మొదలైన ఆమె పరుగు ఇంకా ఇప్పటికీ ఆగనే లేదు. అరుణ్ ఉన్న పళంగా అక్కడ నుంచి ఎమర్జెన్సీ నీటితో ఫ్లైట్కి వచ్చేస్తాడు. అతను వచ్చేసరికి పూనం గారు, మాయా, జాహ్నవి, ముఖేష్ ఇంట్లో ఎవ్వరు ఉండరు. వాళ్ళు ఉండే అపార్ట్మెంట్స్ లో ఎవరిని అడిగినా కనీసం ఆన్సర్ అయినా ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అరుణ్కి పిచ్చి పట్టినట్లు అవుతుంది. పిచ్చోళ్ళ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ అన్ని వెతుకుతూనే ఉంటాడు. మాయా ఫోన్ తో పాటు మిగతా అందరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లోనే ఉంటాయి. అప్పుడే తన ఫోన్కి రీతులు కాల్ చేస్తారు. హలో రేణు, భయ్యా అని గట్టిగా ఏడుస్తుంది రేణు. రేణు ప్లీజ్, ఇప్పటికే చాలా టెన్షన్గా ఉన్నాను, ఏమైందో చెప్పండి. అసలు ఇంట్లో వాళ్ళు అందరూ ఎక్కడ? రోహన్కి అసలు ఏమైంది, ఎలా జరిగింది, మా అమ్మకి ఎలా ఉంది అంటూ ఆగకుండా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. రేణు కష్టంగా ఏడుపు అనుకుని, భయ్యా అందరం పోలీస్ స్టేషన్లో ఉన్నాం, శామ్ ఆంటీలతో పాటు రోహన్ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మేము ఎంత చెప్తున్నా వినట్లేదు, ప్లీజ్ భయ్యా మీరు ఇండియా వచ్చేస్తే ఇక్కడికి త్వరగా రండి, ఇంకా సేపట్లో మీడియా వాళ్ళని పిలిచి మా అందరినీ మీడియాలో చూపించేస్తామంటున్నారు అంటూ ఏడుస్తూ చెప్తుంది రేణు. తను చెప్పడం స్టార్ట్ చెయ్యగానే తను చెప్పిన పోలీస్ స్టేషన్కి క్యాబ్లో స్టార్ట్ అవుతాడు అరుణ్. అక్కడికి వెళ్ళేసరికి స్టేషన్ ముందు చాలా మంది మీడియా వాళ్ళు కెమెరాలు పట్టుకుని ఉంటారు. లోపలికి వెళ్ళడానికి వాళ్ళంతా ట్రై చేస్తూ ఉంటే పోలీస్ కానిస్టేబుల్స్ అడ్డుకుని ఆపుతూ అక్కడంతా గొడవగా ఉంటుంది. వాళ్ళందరినీ తప్పించుకుని మెల్లిగా లోపలికి వెళ్తాడు అరుణ్. అక్కడ ఒంటి నిండా దెబ్బలతో జాహ్నవి, ముఖేష్లు ఉంటే వాళ్ళని చూస్తూ పూనం వాళ్ళు గట్టిగా ఏడుస్తూ ఉంటారు. మాయ ఎక్కడుందో కనీసం కనిపించదు. రీతులు పూనం గారి పక్కనే ఉండి గట్టిగా పట్టుకుని వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు. అసలు రోహన్కి ఏమైంది? పోలీసులు వాళ్ళందరినీ ఎందుకు తీసుకువెళ్ళి కొడుతున్నారు? మాయ అక్కడ లేదు అంటే ఆమెకి ఏమైనా జరిగిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండే ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. ఈ ఛానల్లో వచ్చే ప్రతి కథ రూపా లావణ్య గారు రాసిన కథలు, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేది మాత్రం లహరి రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.